చూడు వీరాస్వామి, చేతిలో డబ్బులు లేకుండా ఇంత పెద్ద ఫంక్షన్ ఎలా చేద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు స్వామి. సరే, నువ్వేంటో నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పటికీ ఒక్క పైసా చేతికి ఇవ్వకపోయినా నా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవడానికి ఒప్పుకున్నా. సరే, లైటింగ్ వాడికి, డెకరేషన్ వాడికి, క్యాటరింగ్ వాడికి ఏమి చెబుతావు? దుడ్డు ఎప్పుడు ఇప్పిస్తావప్పా? సార్, మా వాళ్ళు ఊరు నుంచి ఇప్పుడే వచ్చారు. డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఒక అరగంటలో ఇక్కడికి వచ్చేస్తారు. అప్పటిదాకా పనులు ఆగకుండా జరిపించండి సార్. మీరు రుణం ఉంచుకోండి సార్. సరే, నువ్వు నాకు తెలిసిన వాడివి కాబట్టి ఓ గంట వరకు వాళ్ళందరినీ నేను ఆపుతాను. ఆ తర్వాత ఎవరి దుడ్డు వాళ్ళకి ఇచ్చేయాలా, లేదంటే నేనేం చేయలేనప్పా. చాలా సంతోషం సార్. గంట లోపు ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఉంటాను సార్. ఓకే. అమ్మయ్యా, అయ్యో టవలేది? టవల్ అయితే బ్యాగ్ చూసుంటాడా? అయ్యో డబ్బులు చూసుంటాడు. ఏంటి మాధు, ఏంటి ఎత్తుకుంటున్నావు? టవల్ అది నా టవలే. అవును. నాకు తెలియకుండా నన్ను అడగకుండా నా బ్యాగ్ నుంచి ఎందుకు తీశారు? అబ్బో, నీకు తెలియకుండా టవల్ తీసినందుకు ఎంతలా ఫీల్ అయిపోతున్నావు? కొంతమంది బ్యాగ్ లోంచి లక్షలు లేపేస్తున్నారు. మరి దానికి వాళ్ళేమనాలి, వాళ్ళేం చేయాలి? ఏంటి మాటల్లో తేడా కనిపిస్తుంది? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకెందుకు? నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్ మీద చెయ్యి ఎందుకు వేశారు? ఏ దాంట్లో లక్షలు మురుగుతున్నాయా? ఏంటి అంటే దాంట్లో లక్షలు విలువ చేసే నెక్లెస్ ఏమైనా ఉందన్న ఉద్దేశం? అంతకన్నా విలువైన నా బట్టలున్నాయి. అబ్బో, ఈవిడ పెద్ద మైసూర్ మహారాణి. మరి చూడు పాప, నువ్వు నా కాళ్ళు పట్టుకుని బతిమాలినా నేను ఈ బ్యాగ్ ని ముట్టుకోను, ఓకేనా? మా టవల్ ఎంత తీసుకున్నారు? నా బ్యాగ్ ముట్టుకున్నారు. జరగండి. ఏంటి కావాలా? వద్దు, తాగండి. ఈ రాక్షస్కి డౌట్ వచ్చినట్టుంది. ఇప్పుడు కాదు, కొంచెం సేపు ఆగి అప్పుడు చూద్దాం. అసలు నీ టెన్షన్ అంతా నువ్వు నొక్కేసిన డబ్బు గురించే నాకు తెలిసే. నువ్వు స్నానం చేసి వచ్చేలోపు ఆ డబ్బుని నేను నొక్కేస్తాగా. అప్పుడు నేను హీరోలా వచ్చి నువ్వు కొట్టేసిన డబ్బుని నీకే అప్పుగా ఇచ్చి నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను. ఎలాగో నువ్వు అంత అప్పు తీర్చలేవు కాబట్టి నిన్ను నా బానిసలా మారుస్తాను. నా పగ తీర్చుకుంటానే. ఎవరన్నారా? ఎవరన్నా చూస్తారేమోని. రండి. తలుపు తీసే ఉంది. అయితే మనకు తలుపు తెరిచే పని లేదు. తలుపు తీసుందంటే ఎవరో ఉన్నట్టే కదరా. తమ్ముడురా.
అన్నయ్యలు రండి రండి రండి. ఏంట్రా ఆ డబ్బులు నువ్వే నొక్కిస్తున్నావా? అవునరా, ఏ త్వరగా కొట్టేరా, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క నిమిషం, ఈ డబ్బు నేను కొట్టేస్తే మీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతారా? అంటే నువ్వు నొక్కేసిన డబ్బు మనం నలుగురు సమానంగా పంచుకుంటాం కదా. అప్పుడు డే అండ్ నైట్ ప్యాకెట్ ఆడుకోవచ్చురా. నేను బార్ షాప్ లోనే పడుకోవచ్చు. ఒరేయ్, పిచ్చి బంగారం కోసం నా పెళ్ళం చేసిన అప్పులన్నీ తీర్చుకోవచ్చు. అన్నిటికీ మించి మొన్న పోగొట్టుకున్న డబ్బుల్లో కొంత రికవరీ చేసుకోవచ్చు. అంటే అన్నయ్య, ఈ డబ్బు తీసుకునేది నీ అప్పు తీర్చడానికో, ఆడడానికో, ఇటు మందు కొట్టడానికో కాదు. మరి నువ్వు ముందు కొట్టానుకా? కాదు, ఆ డబ్బుతో నాకు పనుంది. రేయ్, నీకేం పనుందిరా? ఆ డబ్బుతో మా జీవితం ఆధారపడుందిరా. ఈసారికి ఆ డబ్బు మాకు వదిలేరా. కుదరదు కుదరదు. ఏ ఎందుకు? లోపల ఉందిరా మాయావిడా. ఎందుకు కుదరదు? రేయ్, అది నా డబ్బు. నా పెళ్ళాం కష్టపడి కొట్టేసింది కాబట్టి అది ఖచ్చితంగా నా డబ్బే. ఎక్కువ మాడితే దాన్ని పిలుస్తా, ఆ తర్వాత నాకు సంబంధం లేదు. రేయ్, ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకురా? ఆ డబ్బును జాగ్రత్తగా చూసుకో. అసలే ఫంక్షన్ లో దొంగలు ఎక్కువరా. అన్నయ్య, నా పెళ్ళమే పెద్ద దొంగది. దాన్ని మించిన దొంగలు ఎక్కడా ఉండరు. మీరు టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను. పదండి అన్నయ్య, పదండిరా. పదండి 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 పదండ్రా పదండ్రా పదండి. అది చూస్తే బాగోదు, పదండి. వెళ్ళండి రా. ఒరే తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, మా గురించి ఆలోచించరా. ఏంటో ఆలోచించేది నీ. అసలు చూడబోతే ఈ డబ్బు కొట్టడానికి వాళ్ళు ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. అదేంటో తెలుసుకోవాలి, లేకపోతే నా దగ్గరే కొట్టేసినట్టుగా ఉన్నారు. అమ్మో, అరే అన్నయ్యలు, ఆ డబ్బు ఎలాగైనా కొట్టేసి పనిచేసుకుందామంటే తమ్ముడు తాళం కప్పలాగా అడ్డుపడుతున్నాడు. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పితే అధర్మంతో అయినా జయించమని రామాయణంలో శ్రీకృష్ణుడు చెప్పాడురా. శ్రీకృష్ణుడు చెప్పింది రామాయణంలో కాదురా, మరి శ్రీమద్ విరాట పోతులూరు బ్రహ్మం గారి సినిమాలో. శ్రీకృష్ణుడు వీరబ్రహ్మం గారి చరిత్ర రామాయణం, వీళ్ళు నాకు అన్నయ్యలు. రేయ్, ఆయన చెప్పింది శ్రీకృష్ణ పాండవీయంలోరా. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి కథలోనా? అన్నయ్య, శాస్త్రాలు పురాణాల మీద నీకెంత పట్టుందన్నయ్య. ఏం పట్రా? కంచి పట్ట, చేయి పట్ట. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ డబ్బు గురించి కాదురా, ఆ డబ్బు ఎలా కొట్టేయాలి దాని గురించి. ఇది ఒక్కటి కరెక్ట్ గా చెప్పావురా నువ్వు. కరెక్ట్ చెప్పు. ఆ డబ్బు నువ్వు కొట్టేసినా సరే, నన్ను కొట్టమైనా సరే చెప్పు. ఆ డబ్బు నువ్వు పంచినా సరే, నన్ను పంచమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఆ డబ్బు నేను కొట్టేస్తా. మన అన్నల్లారా, అడవి దున్నల్లారా, నేను అనుకుంటూనే ఉన్నాను రా, అదే నిజమైంది. రేయ్, ఆ డబ్బు మీరు కొట్టడం కాదురా, నేను కొట్టేసి మీకు షాకిస్తా. ఆ డబ్బు ఎలా కొట్టేద్దామంటే, ఒక పెద్ద కట్టి తీసుకుని ఆ కట్టి చివరి శీల గుచ్చి ఆ కట్టి లోపలికి తోసి ఆ కట్ట గుచ్చి డబ్బు జిలా బయటికి లాగేద్దా. అలా చేస్తే డబ్బులకి బొక్కబడి చెల్లవురా. ఎలా తీయాలా? నా దగ్గర ఐడియా ఉంది. చిన్న పిల్లవి పడేస్తావు, నేను దాచిపెడతాలే. పద. వదిలు, మీరు అక్కడ కదా, మరి ఇక్కడ టిఫిన్ చేసావు చేతు? చేసావా? చేసా. అదే అందరూ టిఫిన్లు చేశారా లేదా కనుక్కుందాం అని. అంతే దమ్మా.
నేను అనుకుందంతా జరిగింది. మా వదిలిన మామూలు కాదు. అలా పెట్టి అలా తీసి ఆటోమేటిక్ అబ్బే ఏంటండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫంక్షన్ హాల్లో బోల్డ్ పనులు ఉన్నాయి. నువ్వు రావే. రా. అన్ని పనులు మేమే చేయాలబ్బా. పనులా? ఈళ్ళు పనులు చేయడం ఏంట్రా? నాదో చిన్న అనుమానం. వీళ్ళు ఇలా ఫంక్షన్ కి పరిగెడుతున్నారంటే కొంపల ముంచే పని ఏదో చేసుంటారు. వాళ్ళు పనులు చేసేవాళ్ళు కాదన్నయ్య, ఉన్న కొంపలు ముంచేవాళ్ళు. వెళ్ళి చూద్దాం పదండి. రండి. ఏంటి ఏం చేస్తున్నారు? కనపడట్లే? అదేంటిది? తొక్క కావాలా? అబ్బే వద్దు వద్దు, మీరు తినండి. ఏంటే? నేను అడిగేది తొక్కలు ఒక్కల గురించి కాదత్తయ్య గారు, మీరు తగిలించుకున్న బ్యాగ్ గురించి. అవును, మేము ఉండగా మీరు బరువు పోయడం ఏంటి అత్తయ్య గారు? ఓ, ఈ బ్యాగ్ గురించా? ఇదేం పెద్ద బరువు లేదులే. నో, డాక్టర్ గారు ఏం చెప్పారు? మిమ్మల్ని బరువులవి మొయ్యొద్దని చెప్పారా లేదా? అవును, అందుకేగా ఖాళీ బ్యాగ్ తగిలించుకున్నాను. ఆ ఖాళీ బ్యాగ్ కూడా మీరు మొయ్యకూడదు అత్తయ్య గారు, మేమే మోస్తాము. పర్వాలేదు లేవే. అత్తయ్య గారు, ఆ బ్యాగ్ ఇవ్వకపోతే నా మీద ఒట్టే. మర్యాదగా బ్యాగ్ ఇవ్వండి. ఓరి దినేసాలు. అయ్యయ్యో, తీసుకా. ఇది కాదు. అరే, అవి మనం కొట్టేయాలనుకున్న డబ్బులు కదా? అవునరా, అవే డబ్బులు. అమ్మ వదిళ్ళు నాకంటే స్పీడ్గా ఉన్నారే. నేను కొట్టేద్దాం అనుకునే లోపే కొట్టేశారుగా. ఇప్పుడు డబ్బు అమ్మ దగ్గరుంది, కొట్టేయడం ఎలాగా? ఒరేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక ప్లాన్ వేసి ఆ డబ్బు కొట్టాల్సిందే. అవును, ఎలాగైనా కొట్టేయాల్సిందే. అత్తయ్య గారు ఇదిగోండి. ఏయ్, నాకు బరువు సరే, సరే, తీసుకోవే. ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఒకసారి బ్యాగ్ పట్టుకోండి. మేమే మోస్తామని బ్యాగ్ తీసుకుని ఇప్పుడు నాకే ఇచ్చేసి వెళ్తున్నారేంటే? బరువు మోస్తే మీరు బరువు తగ్గుతారని అత్తయ్య గారు. ఎక్కడికి వెళ్తున్నారా మీరిద్దరు? అదేంటి మేం వెళ్తామని ఇద్దరు కలిసి వెళ్ళిపోయారే? అబ్బా, సర్లే, అన్ని ఏర్పాట్లు నేనే చూసుకోవాలి. ఎక్కడేం జరుగుతుందో ఏమిటో. అమ్మా, బాబాయ్ గారు, పనులన్నీ ఆగిపోయాయమ్మా. డబ్బులు ఇస్తే గానీ చేయమంటున్నారు. అలాగా, ఉండండి బాబాయ్ గారు, ఇస్తాను.
ఏమైందమ్మా? డబ్బు కనిపించట్లేదు బాబాయ్ గారు. ఏంటమ్మా నువ్వనేది? ఈ బ్యాగ్లోనే పెట్టావా? ఇందులోనే పెట్టాను బాబాయ్ గారు. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావమ్మా? తలుపన్నా వేసుకుని ఉండాల్సింది కదా. లేదు బాబాయ్ గారు, ఆయన ఇప్పటి వరకు ఇక్కడే కూర్చున్నారు. బయటికి వెళ్తారనుకోలేదు. ఆయన రూమ్ లోకి ఎవరు వచ్చుంటారు? ఓ పని చేద్దామమ్మా, వెళ్ళి మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేద్దాం. అయ్యో వద్దు బాబాయ్ గారు, ఈ విషయం అందరికీ తెలిస్తే ఇంకా పెద్దదవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నువ్వు ఇస్తావన్న నమ్మకంతో ఓ గంటలో తెచ్చిస్తానని అందరికీ మాటిచ్చాను. అన్నిటికీ మించి చుట్టాలకి బంధువులకి కబురు కూడా పంపించాను. అయ్యో ఇంకాసేపటికి అందరూ వచ్చేస్తారే, ఊరంతా కదిలి వచ్చేస్తుంది. ఇంకా ఫంక్షన్ మొదలవ్వలేదేమని గుచ్చు అడుగుతారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? తలెత్తుకుని ఎలా తిరగాలి? అనసూయదేవి గారికి నా మొహం ఎలా చూపించాలి? మీరేం టెన్షన్ పడకండి బాబాయ్ గారు. మీ మాట నిలబెట్టి ఈ ఫంక్షన్ జరిపించే బాధ్యత నాది. నన్ను నమ్మండి. నమ్మబట్టేనమ్మా. అనసూయదేవి గారికి ధైర్యంగా మాటిచ్చాను. ఓ గంటలో తెచ్చిస్తానని ఫంక్షన్ వాళ్ళకు కూడా హామీ ఇచ్చాను. కానీ ఆ దేవుడు నా మీద పగతో నిన్ను మోసం చేశాడమ్మా. తెచ్చిన డబ్బుల్ని పోగొట్టి మనల్ని నిస్సహాయం చేశాడు. ఈ అవమానాన్ని భరించి బతకడం కంటే చావటమే మంచిది. అయ్యో బాబాయ్ గారు. అవునమ్మా, ఒక్కగానొక్క కూతురు సీమంతం చేయలేక నలుగురిలో అవమానం పాలై చేతగాని తండ్రిగా మిగిలే కంటే చావడమే మంచిది. అయ్యో చావడమే మంచిదమ్మా. వద్దు బాబాయ్ గారు, మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే. మిమ్మల్ని సమస్యలోకి నెట్టింది నేను. మీ స్తోమతకు మించి ఫంక్షన్ జరిపిస్తానని మాటిమ్మని చెప్పింది నేను. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడేయాల్సింది కూడా నేనే. ఇప్పుడు చెప్తున్నాను బాబాయ్ గారు, ఈ మధు మాటిచ్చింది అంటే ప్రాణం ఇచ్చైనా నిలబెట్టుకుంటుంది. అందరికీ వెళ్ళి చెప్పండి బాబాయ్ గారు, సరిగ్గా గంటలో ఫంక్షన్ మొదలవుతుందని. అమ్మా మధు, మీరు నన్ను నమ్ముతారు కదా బాబాయ్ గారు? నిన్ను నమ్మకపోతే ఆ దేవుణ్ణి కూడా నమ్మనట్టేనమ్మా. అయితే వెళ్ళి ధైర్యంగా ఏర్పాట్లు చేసుకోండి. మీ చిన్న కూతురు నా అక్క శ్రీమంతం ఎలా జరిపిస్తుందో చూడండి. అలాగేనమ్మా, ఇప్పుడే వీళ్ళందరికీ చెప్తాను. అలాగే. ఏంటమ్మా నువ్వు అనేది? బ్యాగులో పెట్టిన డబ్బులు పోయాయా? అవునన్నయ్య, ఎవరో కావాలని తీశారు. ఇంకెవరు? ఆ అన్సూయమ్మ కోడల్లో కొడుకులో తీసుంటారు. నా అనుమానం కూడా అదే అన్నయ్య. ఏదో ఒకటి చేసి ఆ డబ్బుల్ని తిరిగి తీసుకోలేకపోతే సీమంత మాగిపోతుంది. దాంతో తులసక్క వాళ్ళ నాన్న పరువు పోతుంది. నన్ను నమ్మి ఏర్పాట్లు చేసుకున్నందుకు అత్తయ్య గారి ముందు, ఊరి జనాలందరి ముందు. అంత దూరం రాదమ్మా. ఈ టవల్ స్టార్ అనే నీ పక్కన ఉండగా ఓటం వచ్చే ప్రసక్తే లేదు. ఆ ధైర్యంతోనే నీకు చెప్పానన్నయ్య. ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నానమ్మా. ఎవరు తీశారో తెలిస్తే ఎక్కడ దాసారో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అసలు ఎవరు తీసుంటారంటావు? మధు, ఏంటమ్మా తెగ టెన్షన్ పడుతున్నావు?
ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనా చేద్దులే, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు. ఆఫ్టర్ ఆల్ ఈ ఫంక్షన్ అంతా పాపం మధు మోహన్ చూస్తుంటే చాలా జాలిగా ఉందక్క. చిచి, జాలిగా కాదే, ఆవుదం తాగినట్టుగా ఉంది. మీ ముఖాల్లాగనా? చూడండి చెల్లెళ్ళు, పాపం ఎవరో నీచులు, దుర్మార్గులు, చవటలు, దద్దమ్మలు మధుకు ద్రోహం చేశామని తెగ చంకలు కట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు చేశామన్నది చేయలేదు, తీసామనుకున్నది తీయలేదు. ఏం చెల్లి, అంతేగా? అవునన్నయ్య, పాపం శ్రమ తప్ప పైసా ప్రయోజనం లేకుండా పోయింది. వీళ్ళిలాంటి వెదవ తెలివితేటలు చూపిస్తారని తెలిసి నేను డూప్లికేట్ నోట్స్ పెట్టానన్నయ్య.